హలో ఫ్రెండ్. ఇప్పుడు మనం ప్రతిరోజు చదువుకుంటున్నట్టుగానే షెర్లాక్ హోమ్స్ ప్రధాన పాత్రగా ఉన్నటువంటి కథని మనం చదువుకుంటున్నాం. నిన్నటి వరకు కొన్ని భాగాలైనాయి కదా, ఇవాళ నెక్స్ట్ భాగాన్ని చదువుకుందాం. ఐ ప్రామిస్డ్ మై ఫ్రెండ్ దట్ ఐ వుడ్ సే నథింగ్ ఆఫ్ ద మ్యాటర్. నేను నా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను, ఏమీ చెప్పనని, ఏ మ్యాటర్ చెప్పను. అండ్ A promise is a promise. ప్రామిస్ అంటే ప్రామిసే కదా అంటుంది ఆవిడ, మోరిసన్. సెట్ షీ. బట్ ఇఫ్ ఐ కెన్ రియల్లీ హెల్ప్ హర్ వెన్ సీరియస్ చార్జ్ ఈస్ లేడ్ అగెన్స్ట్ హర్, అంటే ఆ మీద ఎలాంటి నేరం, బలమైన నేరం మోపబడినా, అప్పుడు అలాంటి సమయంలో, అండ్ వెన్ హర్ ఓన్ మౌత్, పోర్ డార్లింగ్, ఈజ్ క్లోజ్డ్ బై ఇల్నెస్, అప్పుడు నా ప్రియమైన స్నేహితురాలకి అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక ఇల్నెస్ వస్తుంది, ఆవిడ నోరు తెరవదు, అప్పుడు అదేం చెప్పదు అంటుంది. దెన్ ఐ థింక్ ఐఎమ్ అబ్జార్వ్డ్ ఫ్రమ్ మై ప్రామిస్. ఆ విధంగా నేను నా ప్రామిస్ని మరి కాపాడుకున్న దాన్ని అవుతాను అని చెప్పేసి అంటుంది. అంటే ప్రామిస్ని దాటి వెళ్ళనటువంటి అనమాట, అబ్జాల్వ్డ్ అంటే. ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ అపాన్ మండే ఈవినింగ్. ఆ మండే ఈవినింగ్ ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ చెప్తాను. We were returning from the Watt Street Mission about 8:45 9 అట్లా అవుతుంది. వాట్ స్ట్రీట్ మిషన్, ఆ స్ట్రీట్లోంచి వస్తున్నాం మేము. ఆన్ అవర్ వే వీ హ్యాడ్ టు పాస్ త్రూ హడ్సన్ స్ట్రీట్. హడ్సన్ స్ట్రీట్ గుండా మేము రావాల్సి వచ్చింది. విచ్ ఈజ్ వెరీ క్వైట్ థరోఫేర్, అంటే చక్కగా ఉండేటువంటి రోడ్డు. థరోఫేర్ చాలా చక్కగా ఉంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ల్యాంప్ ఇన్ ఇట్, ఒక్క ల్యాంప్ మాత్రమే అక్కడ ఉంది. అపాన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. అండ్ యాజ్ వీ అప్రోచ్డ్ దిస్ ల్యాంప్, ఆ ల్యాంప్ని అప్రోచ్ కాగానే, అంటే దగ్గర రాగానే, ఐ సా ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ అస్, మా వైపు ఒక మనిషి వస్తూ ఉన్నాడు, ఒక పురుషుడు. విత్ హిస్ బ్యాక్ వెరీ బెంట్, అతను గూనిలాగా నడుస్తూ ఉన్నాడు అనమాట, అలా ఉన్నాడు. నెక్స్ట్ పేజీలో కదా. అండ్ సంథింగ్ లైక్ ఏ బాక్స్ స్లంగ్ ఓవర్ వన్ ఆఫ్ హిస్ షోల్డర్స్. ఆ షోల్డర్స్ మీద అనమాట బాక్స్ స్లంగ్ ఓవర్, వేలాడటం అనమాట. స్లంగ్ ఓవర్ అంటే ఆ భుజాలకు వేలాడుతూ ఉంది. ఈ అపియర్ టు బీ డిఫార్మ్డ్, అంటే అంగవికలాంగుడు, డిఫార్మ్డ్ అంటే ఆ విధంగా కనిపించాడు మాకు. ఫర్ హీ క్యారీడ్ హిజ్ హెడ్ లో, తల కిందకి ఉంచుంది. అండ్ వాక్డ్ విత్ హీస్ నీస్ బెంట్, మోకాళ్ళు బెంట్ చేసి ఉన్నాయి. వీవర్ పాసింగ్ హిమ్, అతన్ని దాటి వచ్చేసాము, వస్తున్నాం. ఓకే. వెన్ హీ రైజ్డ్ హిజ్ ఫేస్ టు లుక్ ఎట్ అస్, ఫేస్ రైజ్ చేసి అంటే పైకెత్తి మా వైపు చూశాడు. అండ్ ద సర్కిల్ ఆఫ్ లైట్ థ్రోన్ బై ద ల్యాంప్, అక్కడ ఉన్నటువంటి ఆ కాంతిలో, లైట్ యొక్క కాంతిలో మాకే చూశాడు. అండ్ హీ డిడ్ సో, హీ స్టాప్డ్ అండ్ స్క్రీమ్డ్ అవుట్. ఒకేసారి స్క్రీమ్డ్ అవుట్ అంటే గట్టిగా అరవటం, అరిశాడు. ఇన్ ఏ డ్రెడ్ఫుల్ వాయిస్, భయంకరమైన వాయిస్తో అరిశాడు. తర్వాత ఏం జరిగింది? మై గాడ్, ఇట్స్ నాన్సీ. ఆ, ఎవరిది? నాన్సీ.
అని చెప్పేసి అన్నాడు. మిస్సెస్ బార్క్లే టర్న్డ్ యాజ్ వైట్ యాజ్ డెత్. చూడండి, టర్న్డ్ యాజ్ వైట్ అంటే ఒకేసారి నిర్ఘాంతపోవటం అనమాట. అంటే మొహంలో ఒక రక్తపు చుక్క లేదు అంటాను చూసారా, అట్లా అనమాట. ఒకసారి మిస్సెస్ బార్క్లే మొహంలో అనమాట చూడండి ఎలా అయింది, టర్న్డ్ యాజ్ వైట్ యాజ్ డెత్, చచ్చిపోయినట్టుగా అయిపోయింది, నిర్ఘాంతపోయింది అనమాట, మొహంలో రక్తపు చుక్క లేదు. అండ్ వుడ్ హ్యావ్ ఫాలెన్ డౌన్ అట్ ద డ్రెడ్ఫుల్ లుకింగ్ క్రీచర్ నాట్ కాట్ హోల్డ్ ఆఫ్. అవును, పట్టుకునేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక క్రీచర్ ఏదో పట్టుకున్నట్టుగా అట్లా ఇదైంది, ఫీల్ అయింది. ఐ వాజ్ గోయింగ్ టు కాల్ ఫర్ ద పోలీస్ కోసం నేను వెళ్ళాను. బట్ షీ టు మై సర్ప్రైజ్ స్పోక్ క్వైట్ సివిల్లీ టు ద ఫెలో. మర్యాద, సివిల్లీ అంటే మర్యాద, చాలా మర్యాదగా మాట్లాడిందట ఆ ఫెలోతో ఏమాత్రం. సరే, ఇవాళ అక్కడ వరకు చాలు, రేపు మిగతాది చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ మీట్ టుమారో విత్ అనదర్ పార్ట్.